అందరికీ నమస్కారం. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని అతి ప్రాచీన ఆలయం ఇది. నాగపట్నం జిల్లాలోనిది మయూర్నాథ్ స్వామి ఆలయం. దీన్నే మైలాడుతురై అని కూడా పిలుస్తారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన అనేక ఆలయాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. ఇది చిదంబరానికి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ నిర్మాణ కౌశలాన్ని దర్శించటానికి దేశ విదేశాల నుండి యాత్రికులు వస్తుంటారు. దక్షిణ భారతదేశ శివాలయాల్లో అతిపెద్ద దేవాలయంగా భాసిల్లుతుంది మయూర్నాథ్ దేవాలయం. ఇది కావేరీ నది ఒడ్డున ఉన్న ఆలయం. దీన్ని కాశీతో సమానంగా చూస్తుంటారు భక్తులు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే, స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి ఒక శాప కారణంగా నెమలి రూపం పొంది ఇక్కడ ఆమె శివలింగాన్ని ప్రతిష్ఠించింది. శివుణ్ణి ఆ నెమలి రూపంలోనే పూజించిందని చెప్తారు. అందుకే ఈ స్వామిని మయూరనాథర్ అని, అమ్మవారిని అభయాంబిక అని పిలుస్తుంటారు. ఈ ఆలయం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్రకారుల నమ్మకం. 1000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయ గోడలపై చోళరాజులు ఇచ్చిన వివరాలు గురించి శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుంచి 12 వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని మధ్యయుగ చోళులు, విజయనగర రాజులు, తంజావూరు నాయకులు మరియు మరాఠాలు పాలించారని, 1886లోనే ఇక్కడ పురపాలక సంఘం ఏర్పడిందని చెప్తారు. కావేరీ నదిలో జరిగే తులా ఉత్సవం లేదా కావేరీ ఉత్సవం అని పిలుస్తుంటారు. ఇది కుంభమేళా అంతటి ప్రాధాన్యత కలిగి ఉంది. ఎటు చూసిన స్తంభాలు, తోరణాలు, అద్భుతమైన శిల్పకళా కౌశలం మన్ని కట్టిపడేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.